అవధానాల చరిత్రలో ఒక అపురూప సన్నివేశం, ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. కేవలం ఉదయం 8:30కు ప్రారంభించి దాదాపు 12 గంటల సమయంలో శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ యొక్క సంపూర్ణ శతావధానం, ధారణా సహిత సంపూర్ణ శతావధానం భాగ్యనగరంలో ఒక అద్భుత రికార్డును సొంతం చేసుకుంది. అవధాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అపురూపమైనటువంటి శతావధానం శ్రీ భరత్ శర్మ గారి సొంతమైంది. ఇద్దరు 20 ఏళ్ల, కేవలం 20 ఏళ్ల ముక్కుపచ్చలారని యువ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ. ఇది 5వ శతావధానం, దర్శనం నిర్వహిస్తున్న 2వ శతావధానం. ఎంత సాహసం అంటే ఒక్క రోజులో చేద్దామనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ముందుకు వచ్చి నిర్వహించి అవధాన విద్యా వికాస పరిషత్ ఈ పద్య శిక్షణ శిబిరం, అవధాన శిక్షణ శిబిరంలో ఇవాళ సమాపనోత్సవంగా ఇంత అద్భుత ఘట్టాన్ని మీ అందరి సమక్షంలో మనమంతా సొంతం చేసుకున్నాం. మరొకసారి కరతాళ ధ్వనులతో ఉప్పలధడియం భరత్ శర్మను అభినందిద్దాం. జయ హో భరత్ శర్మ, జయ హో భరత్ శర్మ, జయ హో భరత్ శర్మ. అవధాన విద్యా విజయతేతరాం, అవధాన విద్యా విజయతేతరాం. దయచేసి అందరూ ముందుకు వచ్చి కూర్చోండి, ఎవరి స్థానాల్లో వాళ్ళు. అయ్యా కూర్చోండి. ఒక్కసారి మా అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు సోదరుడు 5 ఏళ్లుగా ఈ అవధాన శిబిరాలను తన శ్వాసాధ్యాసగా అవధానాలను ఈ తరాలకు అందించాలి, వచ్చే తరాలకు అందాలి. యువత విద్యార్థులందరూ కూడా ఉప్పలధడియం భరత్ శర్మలు కావాలి. వారు సాంకేతిక విద్య అభ్యసిస్తున్నా, మరే విద్య అభ్యసిస్తున్నా అవధానం తెలుగువారి సొంతమైన మన సొంతమైన అవధానాన్ని అభ్యసించి అద్భుతమైనటువంటి అవధానులుగా రాణించాలన్న తలంపుతో ఈ 5వ అవధాన శిబిరంలో ఒక అర్ధ శతావధానం ఆరంభంలో, ఈ సంపూర్ణ శతావధానం సమాపనోత్సవంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రకటనను సాధికారికంగా చేయవలసిందిగా దత్తాత్రేయ శర్మ గారిని కోరుతూ ఉన్నా. జయ హో అవధాన సరస్వతి. నవభారత యువ భారత ప్రతినిధి మన భరత శర్మ. ఇవాళ అవధానానికి అద్భుతమైనటువంటి పట్టాభిషేకం ఈ వేదిక మీద జరిగింది. ఇవాళ ఉదయం 8:30 నుంచి ఇప్పుడు 9 వరకు అత్యద్భుతంగా జరిగినటువంటి అవధాన సంవిధానంలో సలక్షణమైన పద్యాలు, ఎక్కడ కూడా ఏమాత్రం లోటు లేకుండా చక్కని ధారణ, ఈ రెండూ కలిసినటువంటి సమగ్రమైన సంపూర్ణమైన అవధానం ఈ వేదిక పైన వికసించింది. శత పద్మదళంలాగా పద్మాకర గురువు గారి శిష్యుడైనటువంటి భరత్ శర్మ, ఉప్పలధడియం భరత్ శర్మ నవ యువ భారతానికి ప్రతీకగా ఇవాళ నిలబడ్డాడు. ఇది ఒక అద్భుతమైన రికార్డ్. మన దురదృష్టం ఏంటంటే క్రికెట్ ఆటలో సెంచరీ కొడితే కోట్ల రూపాయలు ఇస్తారు, ప్రపంచమంతా జేజేలు కొడుతుంది. కానీ అంతకంటే గట్టిదైనటువంటి మేధా మథనం ఇది, మేధా ప్రక్రియ ఇది. ఇవాళ శరీరము మనస్సు అన్నీ ఏకాగ్రంగా నిలబడి అపూర్వమైనటువంటి కల్పన చేసి ఆ కల్పనలో అనల్పమైన శిల్పాన్ని ప్రదర్శించి అద్భుతమైన పద్యాలను 100 పద్యాలను 100 దళాలుగా విచ్చుకున్నటువంటి ఒక పద్మంలాగా అందించినటువంటి ఉప్పలధడియం భరత్ శర్మ లాంటి మహామేధావులను ఇవాళ ఏ రకమైన అవార్డుతోనైనా కొలవడానికి వీల్లేనంత గొప్ప ప్రతిభామూర్తి. అయితే మొన్న గరికపాటి నరసింహారావు గారు స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, కృత్రిమ మేధ మీద నమ్ముకొని ఇవాళ యువత అరచేతిలో ప్రపంచాన్ని పట్టుకుని నడుస్తున్నది. కృత్రిమ మేధ ఎన్నటికీ కూడా ఇలాంటి సృజన చేయగలదా? చేయలేదు కాక చేయలేదు. సృజన శక్తి అది అద్భుతం.
ప్రతిభాయుతుడైనటువంటి ఏ విద్యార్థికైనా సరే అతను శిలలాంటి వాడిని శిల్పంగా చెక్కి లోకానికి అందించవచ్చు అని నిరూపించడానికి ఒక ప్రబలమైన ఉదాహరణ అవధాన విద్యా వికాస పరిషత్ 5వ శిక్షణ శిబిరాంతంలో ఈ దర్శనం నెల అవధాన దర్శనంలో భాగంగా భరత్ శర్మ అపూర్వమైన అవధానం జరిగింది. మరి ఈ అవధానం చేసిన వారు ఏమైనా పెద్ద వయస్సున్నవారా అంటే ముక్కు పచ్చలారని నవ యువ 20 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వారు. తిరుపతిలోంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాశిస్సులను తీసుకుని భాగ్యనగరానికి విచ్చేశాడు. మొదటి శిబిరంలో ఆయన అక్కడ 5వ 6వ అవధానం మొదటి శిబిరంలో ఏర్పాటు చేశాం. ఆ తర్వాత చాలా శిబిరాల్లో, ఇప్పుడు మనకు 5 శిబిరాలు అయినాయి, దాదాపు 3-4 శిబిరాల్లో వారి అవధానం తప్పకుండా చేశాం. పోయిన సంవత్సరం ఎంత ఆశ్చర్యకరం అంటే వాళ్ళ సోదరిని కూడా తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి కూడా సాధనావధానం చేసింది. అంటే అవధాన విద్యా వికాస పరిషత్తు ఏ లక్ష్యంతోనైతే పనిచేస్తుందో ఆ లక్ష్యం పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవాళ పరిపూర్తి అయింది. ఎందుకంటే మొదటి శిబిరంలో మొదటి రోజున ఈ శిబిరంలో వికసించినటువంటి ఒక కుసుమం నల్లాన్ చక్రవర్తుల సాహిత్య రూపంలో అర్ధశతావధానం చేసి స్వర్ణావధానిగా వెలుగొందితే, శిబిర అంతంలో 5వ శిబిరం చివరన మరొక అద్భుతం జరిగింది. అమ్మవారు అలా జరిపించుకున్నది. భరత్ శర్మ సంపూర్ణ శతావధానం అంటే నేను నా ఈ 20 ఏళ్ల జీవితంలో చాలా అవధానాలు చూశాను. అవధానం చివరికి సమయం లేదనో, లేకపోతే తాలీపులాక న్యాయంగా అక్కడొక పద్యం చూద్దామనో ధారణను ఎగ్గొట్టినటువంటి మహా అవధానులు, సహస్రావధానులను చూశాను. కానీ సమగ్రంగా సలక్షణంగా సంపూర్ణమైనటువంటి ధారణతో 100 పద్యాలు చెప్పినటువంటి భరత్ శర్మను మీ అందరి కరతాళ మధ్యన ఇది పరిపూర్ణంగా నిర్వహించారని అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన ప్రకటిస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాం. జయ హో అవధాన విద్య, జయ హో అవధాన విద్య, జయ హో భరత్ శర్మ, జయ హో భరత్ శర్మ. ఇప్పుడు 10-15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. అందరికీ భోజనం కూడా ఉంది. భోజనం చేసే వెళ్ళండి దయచేసి, ప్రసాదం. ఇప్పుడు 2 నిమిషాలతో అభినందన సందేశాలు ఉంటాయి. అంతా 10 నిమిషాల్లో సత్కారంతో పూర్తవుతుంది. మొదట విశిష్ట గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి సినీ రచయిత అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారిని అభినందన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. కామాక్షి పరదేవతాయే నమః. ఆ కామాక్షి దేవతకు నమస్కరిస్తూ, తమ్ముడి అవధానం ఎంత అమృతప్రాయముగా జరిగిందంటే నాకు మనస్సు ఉప్పొంగుతుంది. అంటే ఒక అవధానికి తెలుస్తుంది ఆయన పడిన కష్టము, నా తమ్ముడు పడిన కష్టమేమి, పొందిన ఆనందమేమి, రెండు నాకు తెలుస్తూ ఉన్నాయి బయటికి ఆ పద్యాల ద్వారా. ముఖ్యంగా ఒక అవధానిగా నాకు చాలా సంతోషం, ఆనందం కలిగిన పద్యం దత్తపదిలో మానిని, శార్దూలము, మత్తేభము, శ్రద్ధర. ఆ పూరణ నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అది అవధానికి తూగు, అంటే ఎట్లా చెబుతున్నాడు పద్యము అన్నది అవధానికి అద్దము వంటిది. అంత గొప్ప పూరణ అది. అన్ని పద్యాలు దాదాపుగా 100 పద్యాలు బ్రహ్మాండం, కానీ ఆ అవధానిత్వం అక్కడ తెలుస్తూ ఉంది చాలా గొప్పగా. చాలా ఆనందం కలిగించింది ఆ పూరణ. అయితే నా మనస్సులో స్థిరమైన భావన ఎప్పుడు నిన్న కూడా మాట్లాడుకున్నట్టు, శివుడు మొట్టమొదటి అవధాని నా మనస్సులో అనిపించేది. సృష్టిని ధారణ చేస్తూ ఉన్నాడు నిరంతరం, కాబట్టి శివుడే అవధాని. ఆ శివుడికి అప్పుడప్పుడు ఆనంద తాండవం చేయడం అలవాటు ఆయనకు. ఆ ఆనంద తాండవమే ఇవాల్టి అవధానము అని నేను భావిస్తాను. శివపాదాన్వయ హృదయ పద్య నటనా శ్రీకార సాకార వైభవమై. శివపాదాన్వయ హృదయ పద్య నటనా శ్రీకార సాకార వైభవమై.
ప్రాసనుగూర్చ రుద్రగణముల్ ప్రాసనుగూర్చ రుద్రగణముల్ పాదాల ధర్మంబు ప్రాభవపూర్ణాకృతి సద్యతీంద్ర కృపయై బ్రహ్మాండ వృత్తమునందవధానమిది నిత్యతాండవ మహాధ్యాయంబు ధ్యేయంబుగా. అది నిత్య తాండవము అవధానం అన్నది. శివుడి పాదాలను అన్వయిస్తూ అవధానము జరుగుతూ ఉన్నది. ప్రాసను గూర్చుతూ ఉన్నాయి రుద్రగణాలు. గణాలు ఉండాలి కదా మరి పద్యం అంటే. పాదాల ధర్మంబు, కలియుగములో ఒక్క పాదం మీదే ధర్మం ఉంటుందంటాము కానీ కలియుగములో కూడా 4 పాదాల ధర్మాన్ని పాటించే ఒకే ఒక విద్య అవధాన విద్య. అది అవధానం యొక్క గొప్పతనము. సద్యతీంద్ర కృపయ్య వారున్నారు జగద్గురువులు. వారి ముఖము చూసినంత ప్రపంచం మీద పడినిగాక వారి ముఖం చూసినంత మనకు ధైర్యం కలుగుతుంది. అటువంటి సద్యతీంద్రుల కృప వల్ల ఆ కృప చేత ఈ అవధానము జరుగుతూ ఉన్నది. వృత్తమేమి అంటే ఈ అవధానానికి బ్రహ్మాండ వృత్తము, బ్రహ్మాండమైన వృత్తాలు ఇక్కడ అన్వయం కూడా. అటువంటి అద్భుతమైన అవధానము నిత్య తాండవముగా జరుగుతూ ఉన్నది. ధీరధురీణ యుక్తి సువితీర్ణ సువర్ణ సుధానురక్తి ధీరధురీణ యుక్తి సువితీర్ణ సువర్ణ సుధానురక్తి సంధ్యారుణ దివ్యశక్తి సంధ్యారుణ దివ్యశక్తి శతధాసువధాన యథార్థ భక్తి శతధాసువధాన యథార్థ భక్తి సత్కారణ కావ్య సూక్తి సత్కారణ కావ్య సూక్తి రసఖండమఖండముగా వెలింగే రసఖండమఖండముగా వెలింగే శ్రీ శారద సత్కృపన్ శారద సత్కృపన్ భరత శర్మకు కల్గు మహత్వ సంపదల్. ఆశీర్వచనము. అమ్మవారి అనుగ్రహముతో ఇంకా ఇంకా గొప్ప అవధానాలు భరత శర్మ చేయాలి. ఇదే వేదికపై అందరి అవధానాలు కూడా గొప్ప గొప్పగా ఈ దర్శనము అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా జరగాలని, ఈ అవధానము ప్రతి తెలుగువాడు అవధాని కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు నాగ గురునాథ్ శర్మ గారికి. ఇప్పుడు డాక్టర్ జిఎం రామశర్మ గారు 2 నిమిషాల అభినందన ఆశీర్పూర్వక సందేశం. సభా సరస్వత్యై నమః. యాగప్రాయమైనటువంటి ఈ శతావధానంలో పాల్గొనడం ఒక యోగం. శ్రోతలందరూ ఎంతో ఆనంద సముద్రంలో తేలియాడుతున్నారు. ఈ ఆనంద సందర్భంలో మరుమాముల సోదరుల కార్యనిర్వహణ చాలా మహనీయము, నమనీయము. వాళ్ళు ఈ కార్యనిర్వహణలో సహస్రావధానం చేస్తున్నారు. వీరు శతావధానం చేశారు, వారు సహస్రావధానం చేస్తున్నారు. ఎంత మంది శ్రోతలను, ప్రాశ్నికులను అందరినీ కూడా ఇక్కడ సమకూర్చడం అనేటువంటిది గొప్ప కార్యనిర్వహణ సామర్థ్యం. నెల నెల అవధానం కూడా సంకల్పించారు. ఇప్పటికీ 6 అవధానాలు ఇప్పటికీ సంపన్నమైనాయి. భరత శర్మ శబ్దపుష్టి చాలా గొప్పది. మంచి శబ్దాధికారం ఉన్నది. సుమసమానమైనటువంటి సమాసాలను ప్రయోగించారు. మంచి అలంకారాలను ప్రయోగించారు. ఈ అవధానం ఎలా ఉందంటే గగనం గగనాకారం సాగర సాగరోపమః అన్నట్లే. దీనికి సాటి లేదు. అనన్వయాలంకారం అంటారు దాన్ని. అనన్వయాలంకారం, అన్వయం లేదు. కాబట్టి వారి ఆ భరత శర్మకు మాటలు రావట్లేదు, పద్యాలే వస్తున్నాయి. పువ్వులు పూసినట్టు లెలపున్నమి వెన్నెల చిల్కినట్లు పువ్వులు పూసినట్టు లెలపున్నమి వెన్నెల చిల్కినట్లు బృందావని నవ్వినట్లు వసుధన్ సుధలెన్నియో చిల్కినట్లు వసుధన్ సుధలెన్నియో పొంగినట్లు సుశ్రీవర
మోహనస్వరము సుశ్రీవర మోహనస్వరము చెన్నుగా చిల్కిన ఎట్లు సుశ్రీవర మోహనస్వరము చెన్నుగా చిల్కిన ఎట్లు నేడు సద్ధీవర నీవధానము నుతించెదనో భరతాముదంబునన్ అందములైన పద్యముల హాయిగా మల్లెల గుప్పినట్లుగన్ అందములైన పద్యముల హాయిగా మల్లెల గుప్పినట్లు నా ఆనందము చెప్పినావు ఆనందము తోడ చెప్పితివి అందములైన పద్యముల హాయిగా మల్లెల గుప్పినట్లు నా ఆనందము తోడ చెప్పితివి నవ్యము భవ్యము శ్రావ్యమౌను బల్విందుల చేసినావు బల్విందుల బంచి నేడు అరవిందములైరి బల్విందుల బంచ నేడు నరవిందములైరి సభాసదాళులున్ అరవిందములైరి సభాసదాళులున్ స్పందన తెల్పుచుంటి పరువమ్మయనో భరతావధానమున్ సురుచిర శబ్ద సంపదలు సురుచిర శబ్ద సుందరత శోభిత భావ సుబంధురత్వమున్ సురుచిర శబ్ద సుందరత శోభిత భావ సుబంధురత్వమున్ పరమ మనోజ్ఞమౌ గళము కళ్యాణి రాగంలో భరత్ శర్మ అవధానం అంతా సాగింది. కళ్యాణి రాగం అంటే చాలా ఇష్టం అబ్బాయి. కళ్యాణం జరగడానికి సూచన కళ్యాణ ఘడియలు వస్తున్నాయని సూచన. పరమ మనోజ్ఞమౌ గళము ప్రాకటమైన నలంక్రియా సుబంధుర ప్రాకటమైన నలంక్రియా అలంక్రియా సుబంధరతను అలంక్రియా సుబంధురత అలంక్రియా సుబంధురతలు వెల్గ సుబంధురతయు వెల్గ నేడు నిది తోరణమయ్య కవిత్వ తత్వమున్ మరి సద్వధానమణి సద్వధానమణి మరి సద్వధానమణి మాన్యము నేడు శుభమ్ము గొమ్మికన్. స్వస్తి. ధన్యవాదాలు రామశర్మ గారికి. వారికి ఆనందంతో పద్యాలు వెలువస్తున్నాయి. ఒక్క నిమిషంలో మీరు కూడా అభినందన సందేశం. భరత శర్మ నువ్వు గురించి నేను ఎంత ఆత్మీయంగా
చెప్పాలంటే అంత అద్వైత స్థితి మాది. తప్పకుండా అతను ఈ దీంట్లో విజయం సాధిస్తాడని దీన్ని ప్రకటించినప్పుడే నాకు తెలుసు. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆత్మీయుడు అతను. సరే, పద్యాలు అందరం అభినందిస్తూ పద్యం చెప్పడం అనేది ఒక వేదిక సంప్రదాయం కనుక సరదాగా ఒక చిన్న పద్యం. అయితే నాకు రాగాలు అవి ఇప్పుడేమీ నా గొంతు ఏమి పని సరిగ్గా లేదు. ఇప్పుడేమో కళ్యాణ రాగం ఉంటున్నారు, అది పోనీ మోహనన్న వస్తుందంటే అది తెలియదు. మురళి ధ్వనించినట్లు కడు ముద్దుగా ప్రేయసి ప్రేమమూర్తి అయి సరసకు చేరినట్లు లలి శారద రాత్రుల పండు వెన్నెలల్ కురిసిన ఎట్లు నందనము లోపల కమ్మని పారిజాతముల్ సరసత పూచగా భరత శర్మ సుపద్యములందు మెచ్చెదన్. డెబ్బది ఐదును చక్కగా ఇబ్బడి ముబ్బడి రసోక్తి ఇటు వినిపింపం అబ్బురమయ్యను చూడగా నిబ్బరముగా భరత శర్మ నిలుచున్ గనుడై అని ప్రస్తుతానికి ఆపుతాను. ధన్యవాదాలు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గురువు గారికి. భరత్ శర్మ గారి నాన్నగారు ఉప్పలధడియం రాజేశ్వరమ్మ గారు వాళ్ళ నానమ్మ అనారోగ్యం కారణంగా కొంత బయటకు కదలలేని పరిస్థితి వల్ల లైవ్ చూసుకుంటూ ఆనంద బాష్పాలు గారుస్తున్నారట. ఆ ధారణ, ఇప్పటి విజయోత్సవాన్ని చూస్తూ వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న, మేనత్త ఇక్కడికే వచ్చారు. వారి గురించి కూడా వారికి అక్కడి నుంచి అభినందనలు. సత్కార కార్యక్రమం కూడా మీరు కూడా పాల్గొనగలరు. ఒక్క నిమిషంలో మనం సత్కారం చేసుకునే కన్నా ముందు ఒక ఇద్దరు ముగ్గురిని ఇంతకుముందు సన్మానించుకోలేకపోయాము. నాకు అత్యంత ఆత్మీయుడు, గత 22 సంవత్సరాల దర్శనం ప్రస్థానంలో కానీ అంతకుముందు ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా నాకంటూ ఉంటూ అన్ని కార్యక్రమాల పట్ల సహకారం అందించే శ్రీ నోరి గణేష్ గారు. ఒక్కసారి రావు, ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకోండి, ఇంకొకటి ఎక్స్ట్రా. ఈ 5 రోజులు తన ఒక కుటుంబ సభ్యుడిగా ఈ సౌండ్ అంతా చేశాడు. ఎక్కడైనా అలాగే చేస్తాడు అన్నారా? బ్యాగ్ నెక్స్ట్ శ్రీధరాజు. తర్వాత దర్శనం యూట్యూబ్ ఛానల్లో ఎడిటర్గా పనిచేస్తూ చాలా ఎంతో శ్రమతో దర్శనం ఛానల్ పురోభివృద్ధి కృషి చేస్తున్న ఎస్ఏటి శ్రీధర్. అయిపోయింది కదా. ఇంకొక మా సోదరుడు తెలుగునాట మరొక విఠల్ దాస్ మహారాజ్గా సంకీర్తనాచార్యులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే మా కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు. తెలంగాణ విఠల్ దాస్. చివరిలో ఒక మంగళహారతితో ముగిస్తామండి. ఇది అయ్యా ఇవ్వండి. చాలా చెప్పరా? ఓకే ఓకే, ఒకసారి చూపిద్దాం. బావగారు మీరు కూడా ఉండాలి. ఎక్కడున్నావు, వెనకనక పోతున్నావు. ధన్యవాదాలు రాధాకృష్ణ శర్మ గారు. ఇంకా ఇక్కడి ఉపాధ్యాయుడు శ్రీ నాగరాజు గారు. నాగరాజు గారు రావాలి. 2 నిమిషాలు. నెక్స్ట్ పేరు నెక్స్ట్ శ్రీ ఎన్ రాజేందర్ గారు.
రాజేందర్ గారు రండి. రాజేందర్ గారు రాజేందర్ గారు వారికి పుష్యకులుగా సన్మానం చేశారు. వారికి పుష్యకులుగా పాల్గొన్నారు కదా, సన్మానం చేశారు. శ్రీ డి శ్రీకాంత్ గారు. అయ్యా శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు. దత్తన్. ఫస్ట్ అయిపోయింది. శ్రీ పల్లా ప్రసన్నలక్ష్మి గారు, మా సోదరి, మా కుటుంబ అన్నీ ఒక్క గ్యాస్ ఏమి. ఇంగ్లీష్లో చెప్తుంటారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇంతటి ఆవరణను అద్భుతంగా 8 రోజుల శిబిరాన్ని నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఇంట్లో పెళ్లిలాగా ఈ శిబిరానికి కానీ అవధానాలకు కానీ అందరికీ వసతి ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని చెరుకు రసంతో సహా రోజు చాలా సహకారాన్ని అందించిన శ్రీ మావుడూరి మల్లికార్జునరావు గారు, సెయింట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ వ్యవస్థాపకులు, యజమాని. రిమార్కబుల్ మార్క్స్. మమ్మల్ని పిలవాలండి. అటు చూడండి. ధన్యవాదాలు. ఇప్పుడు శతావధానికి సత్కార కార్యక్రమం అందరి కరతాళ ధ్వనుల మధ్య వైభవంగా నిర్వహించుకుందాం. కూర్చోండి అందరు. చిన్న కూర్చో. ఆనందచ్చు. అయ్యా ఎవ్వరూ లేవద్దు. అమ్మ ఎవ్వరూ లేవద్దు. ప్రదక్షిణ వేదమంత్రం మైక్ ఇచ్చేస్తే ఆయన వేదమంత్రం చదువుతాం. తీసుకోండి. అది మొట్టమొదట అభినందన పత్రాన్ని పఠించవలసిందిగా శ్రీ ఓంప్రకాష్ గారు, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ స్వర్ణ శతావధాని కాబోయే శతావధాని పంపించారు. దాన్ని పఠిస్తారు. పఠించగానే సత్కార కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. వేదమంత్రం రమ్మంట. అమ్మ మీరు వెనకకి రండి. అమ్మ మీరు వెనక్కి వచ్చేయండి. हरि ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु प्रणो नः प्रप्रणो देवी देवी नः प्रप्रणो देवी नो देवी देवी नो नो देवी सरस्वती सरस्वती देवी नो नो देवी सरस्वती देवी सरस्वती सरस्वती देवी देवी सरस्वती वाजेभिर्वाजेभिः सरस्वती देवी देवी सरस्वती वाजेभिः सरस्वती वाजेभिर्वाजेभिः सरस्वती सरस्वती वाजेभिर्वाजिनीवती वाजिनीवती वाजेभिः सरस्वती सरस्वती वाजेभिर्वाजिनीवती वाजेभिर्वाजिनीवती वाजिनीवती वाजेभिर्वाजेभिर्वाजिनीवती वाजिनीवतीति वाजिनीवती धीनामवित्रिजवित्री धीनां धीनामवित्रिजवत्पवत्पवित्री धीनां धीनामवित्रिजवतु अवत्रित्यवतु शतमानं भवति शतायुः पुरुषश्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति. అవధాన దర్శనం నెల నెల అష్టావధానం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో శృంగేరి జగద్గురువుల దివ్యాశీస్సులతో శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత శర్మ గారి ఏకదిన సంపూర్ణ శతావధానం త్రిభాషా మహాసహస్రావధాని
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో ఒకే రోజు 12 గంటల్లో దిగ్విజయంగా సంపూర్ణ శతావధానం చేసిన బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక సగౌరవంగా ఏకదిన శతావధాన ధురీన అందాం ఒకసారి. ఏకదిన శతావధాన ధురీన, ఏకదిన శతావధాన ధురీన, ఏకదిన శతావధాన ధురీన బిరుదుతో సమ్మానిస్తోంది. ఏకదిన శతావధాన ధురీన వారికి పద్యాభినందనలు. పద్యరచన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ స్వర్ణావధాని చిరంజీవి రాసినటువంటి పద్యాలు. మూడు దినములందు కడు ముచ్చట సాగు శతావధానమున్ పాడియునాడి, ఆడి పాడి అంటాను చూడండి అట్లా, పాడియునాడి ఒక్కట దినమున హాయిగా చేసితోయి, హాయిగా చేసితోయి. రాపాడితి ప్రశ్నకోటి, రాపాడితి ప్రశ్నకోటి దునుమాడితివోయి సమస్యలెల్ల, దునుమాడితివోయి సమస్యలెల్ల కాపాడితివోయి వర్ణనల ఎందు ఉదయించెడి సుందరత్వమున్, ఉదయించెడి సుందరత్వమున్. ఎప్పుడు పద్యము మొదలై ఎప్పుడు సంపూర్ణమయ్య ఎరుగక మున్నే మెప్పగునర్థములంగల గొప్ప కవిత్వము సభను గుప్పితి భరత. రైలున్ మృంగితో, అయ్యా నువ్వు రైలునే మృంగినావా? రైలున్ మృంగితో జట్టులన్ మెసవితో రాకెట్టు భక్షించితో ఏలంజాలితివయ్య ఆశుగా వాగిశ్వాసమున్ బూని. వాక్ అనేటటువంటి బాణాన్ని నువ్వు పూనినావు. వాగిశ్వాసమున్ బూని పద్యేలా మండలి నెల్ల, పద్య ఇలా మండలి నెల్ల, ఈ భూమండలమంతా కూడా పద్యేలా మండలి నెల్ల నీ నృపతతో, నీ రాజ్యం అనేటటువంటి రాజసంతో పద్యేలా మండలి నెల్ల నీ నృపతతో ఇందు అర్క పర్యంతము ఆంధ్రీ లావణ్య యశమ్ము నిండుత సదా దిక్కుంభికుంభమ్ములన్. శ్రీకరమైన పద్యముల శీర్షమునందున, శ్రీకరమైన పద్యముల శీర్షమునందున వద్దిపర్తి పద్మాకర దేశికార్యుని పదంబులు నిల్పుచు చెప్పినావు, పదంబుల నిల్పుచు చెప్పినావు. భాషా కమన్య వైఖరుల సాధువచస్సుల తెల్పినావు. నీవాకులు తెలుగు బాలలకు భవ్య పథమ్మును చూపుగావుతన్. భరత నిన్నును పోలు సత్కవులు విశ్వంబందు నెందెందునో అరుదై జన్మమునందుచుంద్రు. భరత నిన్నును బోలు సత్కవులు విశ్వంబందు ఎందెందునో అరుదై జన్మమునందుచుంద్రు. స్థిర విద్యా సంపదం గల్గి వాగరుణాధ్వంబున నిర్మలంబుగ సదా ఔత్తాన పాది ప్రభన్ వరణ్యంబుగ వెల్గుమయ్య వినయాభ్యాస ప్రకాశమ్ముతో, వినయాభ్యాస ప్రకాశమ్ముతో. పద్యరచన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ స్వర్ణావధాని. సమర్పణ మరుమాముల వెంకటరమణ శర్మ. ప్రధాన సంపాదకులు దర్శనం. గానం మీ పద్యకోకిల. ధన్యోస్మి. ఓం ప్రకాష్ భోజ్ కరు. ఓం ప్రకాష్ ఉండండి, మీరు అక్కడే పడి
దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైన జగద్గురువుల నుంచి విచ్చేసినటువంటి దుశ్శాలువ వారికి అయ్యా ఎక్కడున్నారు? కానివ్వండి. శతమానం భవతి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్నదృష్ట్వర్చత సుమంగళీరిజం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాజాధాస్తం విపరేతన అభివస్త్రాసువసనాన్యరిషాభిధేను సుదుఘా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యష్పాన్ రథినో దేవసోమా పుష్పావతీ ప్రసూవతీ ఫలినీరఫలాభుతా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఆశాస్తే జంజదమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే. ఎంత అదృష్టవంతుడు భరత్ శర్మ! ఒక్కసారి గట్టి చప్పట్లతో అభినందిద్దాం. ఆస్తే భోజోహ విష్కరణమాశాస్తే హస్తాబ్జములచే కిరీటధారుడవుతూ ఉన్నాడు. అవును. యదనేన హవిషాశాస్తే తదస్యాత్ తదర్ధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యావ పృథివీ అగుంహః స్పాతాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విజయోస్తు సమస్త సన్మంగళాని భవంతు. భరత శర్మావధానము భవ్యమాయే తల్లి వెళ్ళండి. మీ చప్పట్లే దుప్పట్లు కావాలి, దుశ్శాలువలు కావాలి. సరే సార్, అందరూ నిలబడండి. ఇందారప్ప వారు మీరు కూడా ఒకసారి. విజయ శంఖానాదం. ఇప్పటిదాకా 94 అష్టావధానాలు పూర్తి చేసుకున్నారు. 100వ శతావధానాన్ని కూడా దర్శనం భాగ్యనగరంలో వైభవంగా నిర్వహిస్తుందని వాళ్ళ నాన్నగారు మేము అసాధికారికంగా ప్రకటిస్తూ ఉన్నాము. 100వ అష్టావధానం, 100వ అష్టావధానం, శత అష్టావధానం, 100వ అష్టావధానం. శతావధానాలు కూడా 100 చేయాలి భవిష్యత్తులో. 94 అష్టావధానాలు అయినాయి. 100వ అష్టావధానాన్ని నిర్వహించుకుందాం ఘనంగా. ఒక్క 2 నిమిషాలు వీరి స్పందన. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నాకు జన్మను ప్రసాదించి ఏ ఐఐటియో ఎయిమ్సో వెళ్లకుండా నేను ఈ వైపుకే వెళ్తానంటే నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించినటువంటి మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారికి, శ్రీ రాజీవ్ లోచన్ శర్మ గారికి నిరంతరం రుణపడి ఉంటానండి. అదేవిధంగా మా గురువర్యులు నా చేత మొట్టమొదటగా అంతర్జాలంలో అష్టావధానం చేయించినటువంటి బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మొట్టమొదటిగా ఇదే భాగ్యనగరంలో చిక్కడపల్లిలో మన మరుమాముల సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే జరిగినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి 12వ శతావధానంలో వారి ద్వారానే గురువర్యులు నన్ను చూసి ఆశీర్వదించి నా చేత మొట్టమొదటి అష్టావధానాన్ని చేయించేటటువంటి వాత్సల్యాన్ని నాపై ప్రసరించారు. వారికి అదేవిధంగా నా చేత మొట్టమొదటి శతావధానం కూడా అంతర్జాలంలో తోపెల్ల గురువు గారు చేయిస్తే ప్రత్యక్షంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి గురువు గారు చేయించారు. ఈవేళ భాగ్యనగరంలో ఏకదిన శతావధానాన్ని చేయడానికి మొట్టమొదటిగా సంకల్పించి నన్ను ఆశీర్వదించినటువంటి మరుమావులు వెంకటరమణ శర్మ గారు, వారికి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా, ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా అవి తక్కువేనండి. కాబట్టి అదేవిధంగా నన్ను నిరంతరము కూడా నా చేత మొట్టమొదట శిబిరంలో నా 11వ అవధానం నిర్వహించారు దత్తాత్రేయ శర్మ గారు, మరుమావులు దత్తాత్రేయ శర్మ గారు. అదేవిధంగా గత శిబిరంలోనూ అనేక సందర్భాలలో వారు అవధానాలు నిర్వహించి ఈవేళ శతావధానాన్ని కూడా జనవరిలోనూ అదేవిధంగా ఈవేళ నిర్వహించేటటువంటి అవకాశాన్ని, మహాభాగ్యాన్ని కల్పించారు. మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి, వెంకటరమణ శర్మ గారికి సదా కృతజ్ఞుడినై ఉంటానండి. ఈవేళ విచ్చేసినటువంటి పండితులందరూ కూడా ఎంతో వాత్సల్యంతో వారు విశేషమైనటువంటి అనురాగాన్ని నాపై ఆశీస్సులుగా కురిపించారు. వారందరికీ కూడా అనేక నమస్సులు, ధన్యవాదాలండి. స్వస్తి. మంగళాంగ సృశృంగ వృషభతురంగ జితమాతంగ సంగర రంగ నిర్జిత ధనుజ భవభయ భంగ ధృత గంగా తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ ఫాల హర కాల కాల ఫాలలోచన కలిత ఫణిజాల పాలితాఖిల లలితాలోల సద్గుణ జాన కరతల్ శూలనత పరిపాల దేవ దయాలవాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపచయనాశ ఎల్లవేళల ఎల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజ చల్లగా గొనుమయ్య మది రంజిల్లగా విశ్వేశనుత శుభ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళాంగ సృశృంగ వృషభతురంగ జిత మాతంగ సంగర రంగ నిర్జిత ధనుజ భవభయ భంగ ధృత గంగా తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ కీర్తనను రాసిన, మంగళ కీర్తనను రాసిన అప్పాల విశ్వనాథ శర్మ గారు శ్రీ పాండురంగాశ్రమం నిర్వాహకులుగా వ్యవహరించినటువంటి గొప్పనైనటువంటి విద్వత్ కవి. వారి శతజయంతి ఉత్సవం రేపటి వచ్చే నెల నుంచి, శ్రావణ మాసం తదియ నుంచి సంవత్సరం పాటు జరగబోతోంది. భారతీ తీర్థ మహాస్వామి వారు రాసిన గరుడగమన తవ ఎంత ప్రసిద్ధో, అప్పాల విశ్వనాథ శర్మ గారు రాసిన ఈ మంగళం గిరిజాంబికా సంఘ కూడా అంతటి సాహిత్య శబ్ద ప్రత్యేకతలు కలిగినటువంటి హారతి.
వారికి కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఒక్కసారి అందరం శృంగేరి జగద్గురువులకు నమస్కరించుకొని ఈనాటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం సుశోభితం చేసుకుందాం. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి కుటుంబ సభ్యులు ఫోటో తీసుకున్నాక కెమెరా